సో గైస్ ఇప్పుడే మనమైతే జిమ్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడైతే కరెంట్ అయితే లేదు గైస్. సో అందుకని మనమైతే మన ఫోన్లో ఉండే కెమెరాలోనే మనమైతే షూట్ అయితే చేస్తున్నాం. సో ఫ్లాష్ అయితే ఆన్లో ఉంది. సో ఇక్కడ మొత్తం చీకటిగా ఉంది. సో ఆడ కూడా మొత్తం చీకటిగా ఉంది. సో నేనైతే ఇప్పుడు గుడి నుంచి వచ్చి నాకైతే ఫుల్ టైర్డ్గా అయితే ఉంది. కానీ మనమైతే జిమ్కి అయితే వచ్చాం. ఎందుకంటే నేను లాస్ట్ వీకే 2 రెస్ట్ డేస్ అయితే తీసుకున్నా. లాస్ట్ వీక్ నేనైతే 2 డేస్ అయితే రాలే. అండ్ నేనైతే చాలా చీట్ మీల్స్ అయితే తినేసా. శనక్కాయ గింజలు మీ చీట్ మీల్ అని అంటాడు అనుకోవచ్చు. శనక్కాయ గింజలు ఆయిల్లో రెడ్ కలర్లో ఉంటుంది చూడండి, అది అది తిన్నా. మళ్ళీ చాక్లెట్లు, బిస్కెట్లు ఏది పడితే అది తింటాను. సో నాకైతే పొట్ట అయితే వచ్చేసింది. సో సిక్స్ ప్యాక్ ఉండే పొట్ట అయితే వచ్చేసింది. సో దానికని మనమైతే ఇప్పుడు కార్డియో చేయడానికి అయితే వచ్చాము. సో కార్డియో 1.5 అవర్స్ వేసుకుని మనమైతే ఇంటికైతే వెళ్తాను. ఎందుకంటే చాలా జంక్ వాల్యూమ్ అయితే ఎక్కువ అయిపోయింది. సో దాన్ని అయితే ఇప్పుడు కొంచెం కరిగిచ్చేసి ఇంటికైతే వెళ్దాం గచ్చు. సో నాకైతే ఫుల్ టైర్డ్గా ఉంది. అయినా మనమైతే వచ్చాం. ఎంత డిసిప్లిన్ చూడండి. సో రండి వెళ్ళి వర్కౌట్ అయితే చేద్దాం. సో ఇప్పుడైతే కరెంట్ అయితే వచ్చింది కదా గైస్. సో నేనైతే 30 మినిట్స్ సైక్లింగ్ అయితే కంప్లీట్ చేస్తాను గైస్. సో నా స్టామినా అంతా బాగా ఇంక్రీజ్ అయింది గైస్. సో తిరువణామలలో 16 కిలోమీటర్ నెక్స్ట్ వచ్చినా కూడా నా వల్ల 30 మినిట్స్ సైక్లింగ్ అయితే కంప్లీట్ చేశాను. సో కాలు కొంచెం జుమ్మని లాగుతాను అంతే. కానీ అటైతే నాకు ఎనర్జీ బాగానే ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రీ వర్కౌట్ మనమైతే క్రియేటిన్ అయితే కలిపి తెచ్చా. సో అదైతే బాగానే ఎనర్జీగా ఉంది. సో అదే ఇప్పుడైతే వెళ్ళి సో నేనైతే కొంచెం 4 ఆర్మ్స్ వర్కౌట్ అయితే చేయాలి గైస్. చూడండి నా 4 ఆర్మ్స్ మజలే లేదు. సో వెళ్ళి కొంచెం 4 ఆర్మ్స్ వర్కౌట్ అయితే చేద్దాం గైస్. సో 4 ఆర్మ్స్ వర్కౌట్ చేసి అనేక థ్రెడ్మిల్ 1 అవర్ అయితే చేద్దాం. సో రండి వెళ్ళి చేస్తాం. సో నాకైతే 16 కిలోమీటర్ నెషన్స్ వచ్చి కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది సైక్లింగ్ అని అనుకుంది. పర్లేదు, ఫుల్ ఈజీగానే ఉంది గైస్. నాకైతే ఇప్పుడు తెలుస్తుంది. నా స్టామినా అయితే కొంచెం ఇంక్రీజ్ అయ్యింది నాకైతే తెలుస్తుంది. సో రండి ఇప్పుడైతే థ్రెడ్మిల్ చేసేటప్పుడు తెలుస్తుంది ఎట్టుంది, ఇంక్రీజ్ అయితే లేదా తెలుస్తుంది. రండి వెళ్ళి చేద్దాం. Hey guys, already we are doing 30 minutes treadmill, incline 10, speed 5, 2 kilometers, 140 calories in the 6 minutes, and heart rate is error guys. So that's all we train guys. So మనమైతే చాలా జంక్ ఫుడ్ అయితే తినేసాం. చాలా జంక్ వాల్యూమ్ అయితే తినేసాం తిరువణామలలో. సో దాన్ని కరిగించేసి మనమైతే ఈరోజు అయితే వచ్చాం. లేదంటే నేను రాత్రి నడిచిన దానికి నేనైతే ఈరోజు రెస్ట్ తీసుకుని రేపైతే వచ్చేవాడిని. కానీ మనమైతే తిని జంక్ దగ్గరికి చాలా. సో అందుకని మనమైతే జిమ్కి అయితే వచ్చాం. సో నేనైతే 30 మినిట్స్ సైక్లింగ్ చేసా. సో ఇప్పుడు 60 మినిట్స్ అయితే థ్రెడ్మిల్ అయితే చేస్తాను. 30 మినిట్స్కే నాకైతే సుస్తుగా ఉంది గైస్. సో నా వల్ల అవ్వలేదు. సో నేనైతే స్టామినా బాగా ఇంక్రీజ్ అయ్యి ఉంటుంది, థ్రెడ్మిల్లో బాగా చేయొచ్చు అనుకున్నా. బట్ ఐ కాంట్ డూ ఇట్ గైస్. సో నాకు వేరే నీళ్ళు దాహంగా ఉంది. సో నీళ్ళు అయితే తాగాల. నీళ్ళు బాటిల్ వేరే ఆడ లాకర్లో పెట్టేసిందా. సో అదైతే పోయి తెచ్చుకోవాలా. ఇదైతే 30 మినిట్స్ అవ్వండి వెళ్దాం. స్టే కన్సిస్టెంట్ గైస్. వెయిట్ లాస్ చేయడం అంతా ఈజీ గైస్, కానీ ఫ్యాట్ లాస్ చేయడమే చాలా కష్టం. సో వెయిట్ లాస్ చేసేది ఫుల్ ఈజీ గైస్. ఇటు థ్రెడ్మిల్ ఒక 1 అవర్ 2 అవర్లు చేస్తే ఈజీగా వెయిట్ అయితే రెడ్యూస్ అయిపోతుంది. మనం క్యాలరీ డెఫిసిట్ ఉంటే ఈజీగా వెయిట్ అయితే రెడ్యూస్ అయిపోతుంది. కానీ ఫ్యాట్ రెడ్యూస్ చేసేది చాలా అంటే చాలా కష్టం గైస్. సో అట్ ఏ టైం మనమైతే మజల్ పుట్ ఆన్ చేయాలా, ఫ్యాట్ని రెడ్యూస్ చేయాలా. సో అదైతే చాలా కష్టం. సో ఇప్పుడు వెయిట్ గెయిన్ అయితే కూడా అంతే గైస్. వెయిట్ గెయిన్ ఈజీ. ఓ 3000 క్యాలరీస్ మీ డయట్లో యాడ్ చేసుకుంటే అదైతే చాలా కష్టం. 3000 క్యాలరీస్ తినేది వాంతి వచ్చే వరకు తినాలి. సో నేను కూడా బల్క్ చేసేటప్పుడు చాలా అంటే చాలా కష్టపడే గైస్. సో అదైతే వాంతి వచ్చే మార్పు అవుతుంది. నార్మల్ ఫుడ్డే డైజెస్ట్ చేయలే, అందులోనూ మనం ప్రోటీన్ ఫుడ్స్ అయితే తింటాము. సో మన మెటాబాలిజం ఫాస్ట్గా ఉండాలి. వెయిట్ గెయిన్ కష్టం, వెయిట్ లాస్ కష్టం, ఫ్యాట్ లాస్ కష్టం, లీన్ మజల్ పెంచడం కూడా కష్టం. అన్నీ కష్టం. నన్ను అడిగితే జిమ్లో వెయిట్ గెయిన్ వెయిట్ లాస్ అనేది ఉండదు గైస్. ఓన్లీ ఫ్యాట్ లాస్
లీన్ మజల్ మాస్ ఇంక్రీజ్ చేసుకునేది ఇదే ఉంటుంది. నేనైతే ఈసారి మ్యాక్స్ సింగిల్ డిజిట్ బాడీ ఫ్యాట్ తప్పియాలని చూస్తాను. చూద్దాం. నేనైతే సింగిల్ డిజిట్ బాడీ ఫ్యాట్ తప్పియాలా కానీ నేను చాక్లెట్లు తినేసి స్వీట్స్ తినడం వల్ల ఈరోజు అయితే ఎక్కాల్సి యాల్దా తింటాం అనిపిస్తుంది గైస్. లిటరల్లీ నాకైతే ఎందుకు తింటా అనిపిస్తుంది కానీ ఇంకేం చేయను. ఏదో తినేసాను ఇప్పుడైతే కరిగిస్తా. సో నాకైతే బ్రేక్ కావాలి గైస్. కావద్దు మా వల్ల. చెమట అంటే చెమట గైస్. సో నేనైతే 1 అవర్ ట్రెడ్మిల్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. సో 30 మినిట్స్ కంప్లీట్ అయ్యా. మళ్ళీ కొంచెం బ్రేక్ తీసుకుని మళ్ళీ ఇంకొక 30 మినిట్స్ అయితే చేద్దాం. సో ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ వెళ్ళి వాటర్ అయితే తాగుతాం గైస్. సో గైస్ నేనైతే 1 అవర్ కార్డియో అయితే చేయలేదు. సో నేను వచ్చేసి 30 + 15 45 మినిట్స్ అయితే ఏదో చేసా కార్డియో. దాని తర్వాత అయితే అవుతలేదు గైస్. నాకైతే నా లెగ్ మజిల్స్ అంతా క్రాంప్ కొడుతుంది. నా లెగ్ అంతా ఫుల్ పెయిన్గా ఉంది. ఎందుకంటే రాత్రి 16 కిలోమీటర్స్ నడిచింది. మళ్ళీ జిమ్కి కూడా నేను నడుచుకొచ్చా. ఇప్పుడు వేరే మళ్ళీ నడుచుకు వెళ్ళాలి. సో ఇంకైతే నా వల్ల అయ్యలేదు. సో నాకైతే యాల్దా చాక్లెట్ తింటిని, యాల్దా జంక్ తింటిని అని అనిపిస్తాను గైస్. సో ఇదే గైస్ ఫస్ట్ టైం గైస్ నేను ఇన్సేప్ కార్డియో చేసేవాడిని. ఒకటి ఆ క్రాస్ సైక్లింగ్ ఒక 30 మినిట్స్, సైక్లింగ్ ఒక 30 మినిట్స్, థ్రెడ్మిల్ నేను 45 మినిట్స్ చేసేది ఇదే ఫస్ట్ టైం గైస్. చాలా అంటే చాలా కష్టం గైస్. ఎనర్జీని సస్టైన్ చేసేవాళ్ళు, ఎనర్జీని హోల్డ్ చేసేవాళ్ళు చేయండి గైస్. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాంట్లో ఈరోజు నేను ఫస్ట్ డే ఇంక్లైన్ వచ్చేసి 12 వేసా. దాని తర్వాత స్పీడ్ వచ్చేసి 6 వేసా. సో ఫస్ట్ 10 మినిట్స్కే నా ఎనర్జీ అయితే డ్రైన్ అయిపోయింది. మీరు స్టార్టింగ్ స్పీడ్ ఒక 4, 5, 6 అట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే బాగుంటుంది. లేదా ఒకే స్పీడ్లోనే ఒక 1 అవర్ చేసిన కూడా బాగుంటుంది. నేనైతే ఇంక్రీజ్ చేసేది, తక్కువ చేసి మళ్ళీ ఇంక్రీజ్ చేసేది. సో అటు చేసిన వల్ల నా వల్ల చేయలేదు. సో ఇప్పుడైతే నేను కార్డియో చేసా. సో ఇప్పుడైతే నా బాడీ కండిషన్ అయితే చూడాలని ఉంది. ఇంతసేపు చేసాం కదా, దానికి ఏదైనా బాగా వచ్చిందా లేదా అని చూస్తాము. పంప్ అంతా బాగుందా లేదా అని చూద్దాం. తీస్తాను టీషర్ట్. సో గైస్ ఇప్పుడే మనం అయితే ఇంటికి అయితే వెళ్తా ఉన్నాము. సో నాకైతే ఎవ్రీ సుస్తుగా ఉంది. బండి ఉంటే బాగుండు అనిపిస్తాను గైస్. సో ఇప్పుడైతే మట్టలు దిగుతా ఉంటాను. నాకైతే ఫుల్ సుస్తుగా ఉంది. నాకు లెగ్ అయితే మామూలు పెయిన్గా లేదు. అయినా ఇప్పుడు ఇంటి దగ్గర వరకు నడుచుకెళ్ళాలా అనిపిస్తుంది. ఈడే పక్క రోడ్లో ఇల్లున్నా కూడా పోయేది. ఇప్పుడు 1/2 కిలోమీటర్ నడవాలా. సో గైస్ నేనైతే నా బ్లాగ్ అయితే ఎడిట్ చేయలేకపోయా. ఎందుకంటే ఇంట్లో మా నాన్న అయితే ఉండ్రి. సో అందుకని మనమైతే బ్లాగ్ అయితే ఏం చేయలేదు. సో మా డాడీకి ఇదంతా తెలియదు. నేనైతే ఫస్ట్ నుంచే చెప్తా ఉన్నాను. నన్ను ఫస్ట్ నుంచి ఎవరైతే చూస్తారో వాళ్ళకి తెలుసు. సో అందుకని నేనైతే ఇప్పుడు ఏం చేస్తున్నాను. ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రేపటి బ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బై గైస్.